ఒక కొడుకు విజయం వెనుక తన ప్రపంచాన్ని త్యాగం చేసిన తల్లి ఉంటుంది. కొన్ని త్యాగాలు కనిపించవు, కానీ వాటి వల్లే ఒక జీవితం మారిపోతుంది. ప్రేమకు విలువ ఇవ్వకపోతే ఒకరోజు శూన్యంలో నిలబడాల్సిందే. తల్లిని మర్చిపోయిన కొడుకు చివరకు నిజం తెలిసినప్పుడు ఎలా ఉంటుంది? నేటి వీడియోలో తెలుసుకుందామా మరి. నేను మీతో కవి కాసేపు. ఈ కథలో తల్లిని మర్చిపోయిన కొడుకు ఏ విధంగా బాధపడతాడు, కొడుకు రానందుకు తల్లి ఏ విధంగా మనస్తాపన చెందింది, చివరకు ఏమైందో ఈ కథ ద్వారా తెలుసుకుందాము. మరి ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదామా. పల్లె ఉంది, దాంట్లో వెంకటమ్మ అని ఒక స్త్రీ ఉందండి. ఆమె భర్త చనిపోయినాడు పాపం. కొంచెం పొలం ఉన్నది, ఒక కొడుకు ఉన్నాడు. ఆ పొలం మీద వచ్చిన పైసలతోనే కొడుకుని బాగా చదివించుకుంటూ ఉండేది. కళ ఉంది ఏంటంటే కొడుకుని డాక్టర్ చేయాలని. ఆ విధంగానే కళలు కంటూ చాలా కష్టపడి ఎవరికైనా మట్టి కావాలంటే కూడా తీసుకెళ్ళి అమ్మడము, మొక్కలకి తవ్వడాలు పెట్టాను, ఇలాంటివన్నీ పని చేస్తుంది. పొలం పని చేసుకుంటుంది, కష్టపడి కొడుక్కి చదివిస్తుంటుంది. 10th కూడా అయిపోతుంది, ఇంటర్మీడియట్ కూడా అయిపోతుంది. ఇక ఎంసెట్కి రాస్తే మెడిసిన్లో సీట్ వస్తుంది అనమాట. అందరూ మెచ్చుకుంటారు, ఇంత కష్టపడి చదివినో మెడిసిన్లో సీట్ వచ్చింది అని. కానీ ఫీజు డబ్బులు కట్టాలి. ఎలా? ఆమె దగ్గర ఏం లేవు. ఫీజులు అంటే ఏదో కట్టింది కష్టపడి. అంత మెడిసిన్ కావాల్సిన పైసలు స్టార్టింగ్లో లేకుంటే ఏం చేసింది? ఆమెకు ఉన్న పొలం కాస్త అమ్మేసింది. అమ్మేసి ఆ పైసలు కొడుకు ఇచ్చేసి మెడికల్ కాలేజీలో కట్టి మెడికల్ కాలేజీలో జాయిన్ చేసింది. కొడుకు చదువుకుంటూ ఉంటాడు. ఇంకా ఇక్కడ పొలం మీద కదా, వేరే పొలంలో పనులకు వెళ్తూ ఇంకా ఎవరు చెప్పినా ఏ పనిని చేస్తూ అన్ని డబ్బులు సంపాదించి కొడుకు పంపిస్తుండేది. కానీ ఆమె ఎప్పుడూ బాధపడలేదు, విసుగుపడలేదు. ఎందుకంటే కొడుకు ఒక డాక్టర్ అవుతాడు, తన కోరిక తీస్తాడు, ఆ గ్రామంలోనే డాక్టర్గా ఉంటాడు అని చెప్పి అనుకునేది. తనని చాలా బాగా చూసుకుంటాడు అనుకుంటుండేది. అయితే కొద్ది రోజులు అప్పుడప్పుడు సెలవులకు వస్తుండేవాడు, పోతుండేవాడు. తర్వాత రావడం లేదు, బిజీ అయిపోయాడు, చదువులో రావడం లేదు. తల్లి ఎదురు చూసింది, ఉత్తరాలు లేవు, ఫోన్లు లేవు. కొడుక్కి తల్లి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడము, ఇవన్నీ జరుగుతుండేవి. సరేలా రోజులు నెలలు గడిచిపోయినాయి. ఆ విధంగా తల్లి బాధపడుతూనే ఉంది. ఒకరోజు అదే దిగులుతోటి తల్లి ఏం చేసింది, తిండి కూడా సరిగ్గా తినకపోవడం మొదలుపెట్టింది. ఒకరోజు ఇక చనిపోయే స్టేజ్కి వచ్చింది. ఇంకా అప్పుడు కొడుకు ఫోటో దగ్గర పెట్టుకొని, నాయనా నువ్వు ఎప్పుడు ఏది తప్పు చెయ్యవు, అన్నీ మంచిగానే చేస్తావు. నువ్వు ఒకవేళ తెలిసి తెలియక తప్పు చేసినా ఈ తల్లి నిన్ను మన్నిస్తుంది బేటా అని చెప్పి ఆమె చనిపోతుంది. కొద్ది రోజులు అయిపోతుంది. అందరూ అక్కడ గ్రామ పెద్దవాళ్ళు అందరూ అక్కడ చెట్టు కింద కూర్చొని ఉంటారు. ఇంతలో ఒక కారు వస్తుంది. ఒక అబ్బాయి ఒకటి కోటు పట్టుకొని స్టెత్ పట్టుకొని మంచిగా దిగుతాడు, ఉందాగా స్టైల్గా దిగితే గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నేనే రమేష్ని అంటాడు. పలానా వెంకటమ్మ కొడుకుని అంటే, ఓ బాబు మంచి డాక్టర్ అయిపోయినావు, మంచిగా ఉంది అని అంటాడు. మరి వెంకటమ్మ ఉండేది కదా, మా అమ్మ ఎక్కడుంది ఇప్పుడు? నేను బిజీ అయిపోయి అమ్మకి ఫోన్ కానీ నేను రావడం కానీ ఏమీ చేయలేకపోయినాను అని అంటాడు. ఆ పెద్ద మనిషి కళ్ళు ఇట్లా అద్దుకుంటూ, ఇంకెక్కడ వెంకటమ్మ, ఎప్పుడో చనిపోయింది, నీ మీద దిగులుతోటి చనిపోయింది అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఎంత కష్టపడి తన కోసం పనిచేసింది, ఏ విధంగా ఫీజులు కట్టింది, అవన్నీ గుర్తొచ్చి చిన్న పిల్లాడిలాగా అరుగు మీద కూర్చుండి పోయి మోకాళ్ళ మీద తలకాయ పెట్టుకొని బోర్ని ఏడ్చాడు. గ్రామ పెద్ద అందరూ ఓదించారు. చూసారండి, తల్లి తండ్రులని ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోకూడదండి. ఎందుకంటే వాళ్ళకు ఒక కళ ఉంటుంది, పిల్లల్ని ఏ విధంగా పెంచుకోవాలి, వాళ్ళని ఎంత బాగా చదివించి ఏ స్థితిలో ఉండాలనుకుంటారో ఆ విధంగా కష్టపడి చూడాలనుకుంటారు. కానీ పిల్లలు కూడా చక్కగా చదువుకుని అలా ఉన్న తర్వాత ఏం చేస్తారు, అలాంటి తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. చాలామంది మర్చిపోతున్నారంటే అలా అని కాదు, మర్చిపోయేటోళ్ళు ఉన్నారు. అప్పుడు ఆ తల్లి ఎంత వేదన పడుతుంది,
ఆ తండ్రి ఎంత వేదన పడతాడు. వాళ్ళ విజయమే కదా తల్లిదండ్రులు చూడాలనుకుంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఎంతకైనా పిల్లల దగ్గర నుంచి? అది కూడా టైం లేదని, లేకపోతే పల్లెటూరులో ఉండే తల్లిదండ్రులు ఎవరు చూడాలని చెప్పి ఈ విధంగా నానా రకాలుగా పిల్లలు ఉంటున్న ఈ రోజుల్లో నా తల్లిదండ్రుల వేదన ఈ విధంగానే ఉంటుందండి. కాబట్టి నేటి యువతకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చాలా బిజీగా ఉంటున్నారు పిల్లలు. కంప్యూటర్స్ అయితేనేమి, డాక్టర్స్ అయితేనేమి, ఏదైనా కానీ చేసినప్పుడు మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు ఏదో ఒక టైంలో అమ్మకి నాన్నకి మెసేజ్లు పెట్టండి. ఒకవేళ వాళ్ళకి మెసేజ్లు చదువుకోవడం రాకపోతే ఫోన్ చేయండి. ఎలా ఉన్నారమ్మా, నేను బాగున్నాను. ఇలాంటివి ఉంటే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. ఇక్కడ పిల్లలు ఎక్కడ ఉండి తల్లిదండ్రులు ఇక్కడ ఉంటే వాళ్ళ బాధ వర్ణాతీతం అండి. కొంతమంది వదిలేస్తారు, వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని. కొంత తల్లిదండ్రులు ఉంటారేమో నాకు తెలీదు. కానీ ఈ వెంకటమ్మ లాగా బాధపడకుండా ఉంచే బాధ్యత ప్రతి యువత మీద ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఈ కథ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఈ యొక్క మోటివేషనల్ స్టోరీ ఇంకో నలుగురికి చేరుతుంది. ప్రతి యువతకు తెలియజేయాల్సిన అవసరం మనకి ఎంత ఉంది అనుకుంటున్నాను.